మరొకసారి దైవ సేవకులు బెంజమిన్ ప్రశాంత్ అయ్య గారిని ప్రభు పేట నేను అభినందిస్తున్నాను. మరి ఎందుకంటే ఇలాంటి కూడుకలు పెట్టడం సామాన్యమైన విషయం కాదు. ఎక్కడున్నారు ప్రశాంత్ గారు? మరి వారిని బట్టి నేను దేవుని ఎంతో ఘనపరుస్తున్నాను. మరి కొంతకాలంగా వారికి ఎదురవుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులు, ప్రమాదకరమైన పరిస్థితులు, బలహీనతలు, ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల గుండా నడుస్తూ మరి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవుని పరిచర్యను మాత్రం ప్రక్కన పెట్టకుండా ప్రభువు కొరకు జీవించాలి. ప్రభువే నన్ను పిలిచాడు, ప్రభువే ఈ ఆధిక్యత ఇచ్చాడు, ప్రభువు కొరకే నేను బ్రతకాలని చక్కటి సమర్పణతో దైవజనులు ప్రశాంత్ అయ్య గారు మరి ధనాన్ని, శ్రమను ఏది లక్ష్య పెట్టకుండా ఎంత గొప్ప అద్భుతమైన కూడుకులు ఏర్పాటు చేశారు. మరొకసారి ప్రశాంత్ గారిని అభినందిస్తూ మనం అందరం గట్టిగా చప్పట్లు కొట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియచేద్దాం. అలాగే ప్రాముఖ్యంగా నేను మరి ఇక్కడికి రావడానికి, జహీరాబాద్ అనే ప్రాంతానికి పరిచయం అవడానికి కూడా మరి ప్రశాంత్ గారే కారకులు. మొదటగా మరి వారు ఈ ప్రాంతంలో కట్టినటువంటి మందిరానికి పునాది రాయి వేయటానికి మొదటగా నన్ను ఆహ్వానించారు. అది ఏ సంవత్సరం అండి? అది 2012 సంవత్సరం. 2012 సంవత్సరంలో మరి వారిని యేసుపాల్ గారు పరిచయం చేస్తే అక్కడ ఎవరది? క్రీస్తుపురం, ఇక్కడ నుండి 20 కిలోమీటర్ల దూరం. ఆ ప్రాంతంలో పునాది రాయి వేసి మందిర నిర్మాణం కొరకు మరి నన్ను ఆహ్వానించారు. ఆహ్వానిస్తే నాకు చెప్పడం క్రీస్తుపురం అని చెప్పలేదు, జహీరాబాద్ అని చెప్పారు. సరే, జహీరాబాద్ వరకు వచ్చేసాం. వచ్చిన తర్వాత అప్పుడే మొదట పరిచయం ఈయన, అంతకుముందు నాకు పరిచయం లేరు. అక్కడ నుండి ఎక్కడికైతే కార్యక్రమానికి వెళ్ళాలో అక్కడికి ఒక కారు ఎక్కించుకుని నన్ను తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తుంటే ఎక్కడ ఇల్లు కనపట్టలేదు. రోడ్డు కూడా సింగిల్ రోడ్డుగా కనపడుతుంది. నాకేం అర్థం అవ్వలేదు. సగం దూరం వెళ్ళేటప్పటికి ఈయన పాస్టర్ గారేనా లేకపోతే వేరే రూపంలో వచ్చి నన్ను కారు ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతున్నారా అని డౌట్ వచ్చింది. మనసులో ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా రక్షించును ఆయన అని. అలాంటి పరిస్థితుల్లో మొత్తానికి చివరికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అదంతా ఎడారి, అరణ్యం. అదిగో చూడండి, స్క్రీన్ మీద కనపడుతున్న ఆ మొదటి షెడ్డు అక్కడ. అది ఎందుకు వేశారంటే ఆ రోజు శంకుస్థాపన, ఆ పునాది రాయి కార్యక్రమం కొరకు అది చేశారు. అక్కడ ఎక్కడ చుట్టుపక్కల ఇల్లు లేవు, ఎక్కడ కూడా మరి ఎక్కడ ఏమీ కనపడలేదు. జనసంచారం అనేదే నాకు కనపడలేదు. అలాంటి ప్రాంతానికి తీసుకెళ్ళి సాయంత్రం ఆ పునాది రాయి కార్యక్రమం, ఆ తర్వాత ఒక బహిరంగ సభ అన్నారు. బహిరంగ సభ అని అక్కడ ఏర్పాట్లు చూస్తేనేమో పెద్దగా చేశారు. ఇదేమి ఎడారి, ఏంటి అసలు ఏం జరుగుతుంది అనుకున్నాను. మొత్తానికి శంకుస్థాపన, ఆ పునాది రాయి కార్యక్రమం జరిగించిన తర్వాత ఆ రాత్రి కూడికకు వందలాది మంది ప్రజలు ఎక్కడెక్కడ నుండి వచ్చారో నాకు అర్థం కాలేదు. చాలా వేల మంది సంఖ్యలో ప్రజలు విస్తారంగా ఆ మొదటి రాత్రి కార్యక్రమానికి వచ్చారు. ఆ తర్వాత పునాది రాయి వేయటం, మందిరం కట్టడం, మందిరం అంచెలంచెలుగా అభివృద్ధి చెందించి ఈ రోజున దరిదాపు 2000 మంది ప్రజలు అక్కడ ఆరాధించే పెద్ద మందిరం. ఈరోజు మధ్యాహ్నం కూడా అక్కడికి వెళ్ళాం. 15 మందికి బాప్తిస్మలు ఇచ్చాం. ఆ పరిచర్య చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. నేనేమంటానంటే, దేవుడు ఎవరిని వాడుకుంటాడు అని అడిగితే, నేనున్నాను ప్రభు నన్ను వాడుకో అని సిద్ధపడి వచ్చిన వాళ్ళందరినీ దేవుడు వాడుకుంటాడు. ఆమెను చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దైవజనులు ప్రశాంత్ గారు ఆ ఎడారిలో ఎడారిని చూడలేదు, ఆ ఎడారిలో ఒక దర్శనాన్ని చూశాడు. కనుక నిజంగానే ప్రభువు వాడుకునే పరిచర్యలుగా అక్కడ అద్భుతమైన పరిచర్యలు జరగడం, మరి అదొక స్వస్థత కేంద్రంగా అనేక మంది దయ్యాల చేత పీడించబడుతున్న వారు స్వస్థత పొందడం, అనేక మంది రోగులు స్వస్థత పొందడం, గొప్ప కార్యాలు జరగడం, ఇదంతా కూడా యేసయ్యకే మహిమ కలుగునుగాక. మరి ఆ రోజున మొదటిసారి నన్ను ఈ స్థలానికి ఆహ్వానించారు.
ఆ తర్వాత 10 సంవత్సరాల క్రితం 2016లో యేసయ్య దీవెన పండుగలు పెట్టాం. అప్పుడు కూడా దైవజనులు మాకు ఎంతో సహకరించి కార్యక్రమాల్లో తోడ్పడ్డారు. ఆ తర్వాత మరలా వారి మీటింగ్స్కి మధ్యలో నన్ను ఒకసారి ఆహ్వానించారు. మరలా 2 సంవత్సరాల నుండి అడుగుతూ ఉన్నారు. 2-3 సంవత్సరాల నుండి ఈ సంవత్సరం రావడానికి దేవుడు కృప చూపించారు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యలో వీరి యొక్క ప్రయాణాల్లో జరిగిన ప్రమాదాలు, మరి వెనకాల ఫ్రాక్చర్ అయ్యి అది ఇంకా తగ్గక మునిపే మరలా యాక్సిడెంట్ రెండవసారి. ఇందాకే డాక్టర్ గారు చెప్పిన సాక్ష్యం విన్నాను నేను. కనీసం 3 నెలలన్నా పడుతుందని డాక్టర్ గారు చెప్పారట. 3 రోజుల్లోనే లేచి నడిచాడు ఈయన. అది యేసయ్య కృప. గట్టిగా చప్పలు కొట్టండి. అది ఏమనాలంటే నీ పక్షంగా నేను ఉన్నాను అని ప్రభువు చెప్పడానికి రుజువు అది. కనుక ఈ అభిషక్తుడైన దైవజనుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ, ఎన్ని శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, భయంకరమైన క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఎంత మారుమూల ప్రాంతంలో ప్రభువు కొరకు ఒక రోషం కలిగిన పరిచర్య జరిగిస్తున్న ఈ దైవజనుని బట్టి నేను దేవుని ఎంతో ఘనపరుస్తూ, ఏలూరులో ఉన్న మా మన్నా సంఘాల పక్షంగాను, మా తండ్రి గారు బిషప్ ఎలీషా రాజయ్య గారి పక్షంగాను, నా కుటుంబ పక్షంగా, మరి మా పాస్టమ్మ గారు నేను బయలుదేరినప్పుడు అన్నకి యాక్సిడెంట్ అయింది 2 సార్లు. వారిని నేను పలకరించలేదు, పరామర్శించలేదు. వారిని చూడటానికి నేను వస్తానని ఈరోజు నాతో పాటు ఆమె కూడా వచ్చారు. అలాగే నా కుమారుడు అందరూ కుటుంబ సమేతంగా రావడానికి కారణం ఏంటంటే ఈ దైవజనుడి మీద ఉన్న ప్రేమ. వారు మాకు అలాంటి మంచి ప్రేమను పంచారు. అంత మాత్రమే కాదు, ఇక్కడి నుండి అనేక మంది యవనస్తుల్ని మా ఏలూరు మన్నా బైబిల్ కాలేజీకి పంపించారు. దగ్గర దగ్గర 10 మంది మరి తర్పీదయ్యి ఈ రోజున దేవుని సేవలో ఉన్నారు. అలాగే ఒక ప్రక్కన సేవకులను తయారు చేస్తూ, మరో ప్రక్కన ఆత్మను రక్షిస్తూ, ప్రభు కొరకు రోషం కలిగి పనిచేస్తున్న దైవజనుని బట్టి నేను దేవుని ఎంతో ఘనపరుస్తున్నాను. మరి ఇలాగ రోషం కలిగి సేవ చేసేవారికి సహకారం ఇవ్వండి. ఖచ్చితంగా అద్భుతమైన కార్యాలు మీరు చూడగలుగుతారు. ఆమేన్. కనుక మరలా వారికి నా కుటుంబం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. దేవుడు వారిని మెండుగా దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.